హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం బసవన్న గుడి ఏరియాలో బెంగుళూరులో అయితే ఉన్నాము. ఇలా స్ట్రెయిట్‌గా వెళ్ళగానే మనకు గణపతి ఆలయం అయితే ఉంటుంది. సో, నేను మొదటగా అయితే గణపతి దర్శనం అయితే చేసుకొని, నెక్స్ట్ అయితే బుల్ టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నా. ఆల్రెడీ మన ఛానల్‌లో అయితే నేను గణపతి ఆలయాన్ని వీడియో అయితే పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోనైతే చూడండి. ఇప్పుడైతే మనము బుల్ టెంపుల్ దగ్గరకైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూస్తున్నారు గదా! ఈ 2 కొమ్ముల్లాంటి స్టాచ్యూ మధ్య నుండే మనము ఈ మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్తే బుల్ టెంపుల్‌నయితే చేరుకోవచ్చు. మరి ఎక్కువ మెట్లయితే ఏముండవు. ఆ మెట్లు గూడా అనువుగా పెద్దవాళ్ళు ఎక్కేటట్టు ఈజీగానే ఉంటాయి. ఈ మెట్లు ఎక్కేటప్పుడైతే మనకు లెఫ్ట్ సైడ్‌లో అయితే ఇలా కనిపిస్తాయి. వీటి గురించి అయితే నేను లాస్ట్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకైతే ఈ గుడి ఓపెన్‌లో అయితే ఉంటుంది. మీరు అయితే ఈ టైమింగ్స్‌లో ప్లాన్ చేసుకోండి టెంపుల్‌ని విజిట్ చేయడానికి. స్టెప్స్ అయితే మరీ ఎక్కువగా అయితే ఏముండవు. చాలా ఈజీగా అయితే ఎక్కేయొచ్చు. ఇప్పుడైతే మనము బుల్ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము. ఇదే బుల్ టెంపుల్ యొక్క ప్రధాన గోపురం. ఇలా చుట్టుపక్కనైతే మనకు షాప్స్ అయితే ఉంటాయి. ప్రధాన గోపురం ముందు అయితే మనకు ధ్వజస్తంభం అయితే ఉంటుంది. ఈ గోపురం గుండు అలా స్ట్రెయిట్‌గా నడుచుకుంటూ వెళ్తే నందీశ్వరుని ఆలయానికైతే చేరుకోవచ్చు. ఈ టెంపుల్ వచ్చేసి నందీశ్వరునికే సెపరేట్‌గా కట్టిన గుడి. నందీశ్వరుడికే సెపరేట్‌గా ఒక గుడి ఉండడం అనేది మనం అరుదుగా చూస్తాం కదా! బయట దేశాల నుంచి వచ్చే భక్తులు బెంగుళూరు వస్తే గాని కంపల్సరీ బుల్ టెంపుల్ అయితే దర్శనం అయితే చేసుకొనైతే వెళ్తారంట. ఈ టెంపుల్‌కైతే ఒక కథ కూడా ఉంది. ఇప్పుడైతే దర్శనానికైతే వెళ్తున్నాను. ఎక్కువ రద్దీ అయితే ఏం లేదు. మీరు కూడా నాతో పాటు నందీశ్వరుని దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ విగ్రహం అయితే నలుపు రంగులోకైతే మారిపోయిందనమాట నంది. ఇంతకుముందు అయితే గ్రే కలర్‌లో ఉండేదట. విగ్రహం మీద ఆయిలు, అభిషేకాలు అవన్నీ జరగడం వల్ల నలుపు రంగులోకైతే మారిందంట. ఈ విగ్రహం ఎత్తొచ్చేసి 15 అడుగులు, పొడవు వచ్చేసి 20 అడుగులైతే ఉంటుంది. చాలా పెద్ద నంది విగ్రహం. ఈ విగ్రహం మోనోలిథిక్ అంటే ఒకే రాతితో చెక్కబడి ఉంటుందన్నమాట. ఏకశిలా విగ్రహం. ఈ బసవన్న గుడి చుట్టుపక్కన ఊర్లో అయితే వేరుశనగ పంట ఎక్కువగా పండేది. మరి ఈ గుడికి సంబంధించిన హిస్టరీ తెలుసుకుంటే సుమారు 500 సంవత్సరాల క్రితం ఈ వేరుశనగ రైతులు పంటలన్నిటిని అయితే ఒక ఎద్దు వచ్చి ధ్వంసం అయితే చేస్తుంది. ఆ ఎద్దు అన్ని ఎద్దులాగా కాకుండా చాలా అందంగా, భారీగా ఉండేదన్నమాట. సో, ఆ విధంగా ఆ ఎద్దు నుండి వాళ్ళ పంటను రక్షించుకోవడానికి రైతులైతే ఎద్దుని గాయపరుస్తారు. గాయపరచగానే ఆ ఎద్దు అయితే విగ్రహం శిలలాగా మారిపోయి, అక్కడ ఒక నందిలాగా అయితే కొలువవుతుంది. కానీ అన్ని నంది విగ్రహాలలాగా కాకుండా ఈ విగ్రహం మాత్రం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చిందనమాట. అంటే సైజు, బరువు పెరగడం అయితే గమనించారు. సో, దాన్ని చూసి భయపడిన రైతులు శివుడిని ప్రార్థించగా, శివుడైతే వాళ్ళ కలలోకొచ్చి ఆ నంది విగ్రహం పైన త్రిశూలాన్ని వంచితే విగ్రహం పెరగడం అయితే ఆగిపోతుందని చెప్పగా, సో, వాళ్ళు ఆ విధంగా చేసి ఆ నంది విగ్రహాన్ని అయితే పెరగడం అయితే ఆపేశారు. సో, అప్పటి నుంచి రైతులు తమ మొదటి వేరుశెనగ పంటని అయితే ఇక్కడికి వచ్చి నందికి అర్పించుకొని, ఆ తర్వాత వాళ్ళు అమ్మకాలైతే చేస్తుంటారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో చివరి సోమవారం వేరుశెనగ సంత అయితే జరుగుతుంది. దాన్నే కడలికై పరిషె అని అంటారు.
ఆ రోజుల్లో వేరుశనగ సంత ఎలా జరిగేదో ఇక్కడ బొమ్మల రూపంలో అయితే పెట్టారు. 1 ఇయర్‌కి ఒకసారి అయితే ఇదంతా లైట్ వేసి ఒక షో లాగా అయితే జరుపుతారనమాట. ఇక్కడైతే మీరు బొమ్మలో అయితే చూస్తున్నారు కదా! కింద అయితే వేరుశనగలేసుకొని, పక్కన వేరుశనగ బస్తాలు పెట్టుకొని సేల్ చేస్తున్నట్టయితే ఉంది కదా! ఈ వీడియో అయితే ఇంతే అండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.